ఈ సంవత్సరం జరగబోయే ఆసియా కప్పై ఉత్కంఠ నెలకొంది. బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, భారత్తో సంబంధాల నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ క్యాపిటల్ అయిన ఢాకాలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఒకవేళ ఏసీసీ సమావేశ వేదిక ఢాకా నుండి మారితేనే ఆసియా కప్ జరుగుతుందని, లేదంటే అక్కడ తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా బీసీసీఐ బహిష్కరిస్తుందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్తో భారత్ వన్డే, టీ20 సిరీస్లను బీసీసీఐ 2026 సెప్టెంబర్కు పోస్ట్పోన్ చేసింది. బంగ్లాదేశ్లోని పరిస్థితుల నేపథ్యంలో ప్లేయర్స్ భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే స్కెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్లో ఆసియా కప్ జరగాలి. కానీ ఏసీసీ ఇప్పటి వరకు టోర్నమెంట్ స్కెడ్యూల్ కానీ, ప్లేస్ కానీ ప్రకటించలేదు. 2023లో జరిగిన ఆసియా కప్ పాకిస్తాన్లో జరిగింది. అప్పుడు ఇండియా అక్కడికి వెళ్ళలేదు. ఇండియా మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరిగాయి. ఈ సంవత్సరం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏసీసీ, బీసీసీఐ కలిసి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాలి.